Happy Christmas to all. My name is Aisha. I'm studying UKG. Davidu Patlaman Leru Rasan Putte Anna Parne. Happy Christmas. Happy Christmas. Nero Ekachiro Nugoka పుట్టినారు నీనా పవలేనా క్రిస్తు వాళ్ళకు పుట్టినారు ఈయన లవేనా క్రీస్తు కేజీ దావీదు 14 ఏళ్ళు రక్షకుడు పుట్టినారు ఈయన పవన క్రీస్తు లోక 11. వెరీ గుడ్. నాకు స్పష్టంగా చెప్పిన ఏకైక వ్యక్తి అంటే వాళ్ళ వంశంలో నాకు ఈడే కనిపించాడు. వెరీ గుడ్. మై నేమ్ ఇస్ నిషిత. దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకూడదు, ఇదిగో అందరికీ కరగబో మహా సంతోషకరమైన స్వర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు Happy Christmas to all. My name is Chesna Grace. I am studying 4th class. లూకా 1వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతులో దావీదు వంశస్థుడనే యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడి ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాల మీకు శుభము, ప్రభువు మీకు తోడే ఉన్నాడు అని చెప్పింది. ఇంగ్లీష్ Luke 1:26-28 verse. And in the 6th month the angel Gabriel was sent from to a city of Galilee named Nazareth. Thank you. Very good. చప్పట్లు కొట్టండి. Happy Christmas to all. My name is Naisi. I am studying 4th class. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనం. వారు నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియ శిశువును చూచి సాగిలపడి పూజించి తమ పెట్టెలను విప్పి బంగారు సామ్రాణి బోళం ఆయనకు కనుకగా సమర్పించిరి. ఇంగ్లీష్ Matthew 12 chapter 10-11 verses. When they saw the star, they died exceedingly with great joy. And going into the house, child with Mary, his my mother, and worship him. Thank you. Very good. God bless you. Happy Christmas to all. My name is Rashmi. I am studying 5th class. మత్తయి సువార్త 2:2. యూదుల రాజుగా పుట్టిన వాడు ఇక్కడ ఉన్న తూర్పు దిక్కున మేమైన నక్షత్రాన్ని చూసి పూజింపవచ్చుమని చెప్పారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ రైన్, సెకండ్ క్లాస్. అయితే దేవుడితో భయపడిన పేదలందరూ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తను తెలియచేసినాడు. దావీదు 7 రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ సౌర్య. ఐ యామ్ స్టడీయింగ్ 5th క్లాస్. లూకా 2:13-14 వచనాలు. వెంటనే పరలోక సైన్య సమూహం దూతల కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమమైన ఆయనకు ఇష్టమైన మనుషులు భూమి మీద సంబంధం కలుగుగా కానీ దేవునికి స్తుతించడం జరిగింది. ఇంగ్లీష్ Luke 2 chapter 13-14 verse. And suddenly there was with the angel a multitude of the heavenly hosting praising God and glory to God in the highest, among at peace those with whom pleasant. Thank you. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీలో ఉత్సాహం తగ్గకూడదు. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ భవాని. ఐఎమ్ స్టడింగ్ 3rd క్లాస్. మీకా 5:2 అధ్యాయం బెత్లెహేమ్ ఎఫ్రాతా యూదావారి కుటుంబంలోని స్వల్పగ్రామాలను నా కొరకు ఇశ్రాయేలును వెళ్ళబోయేవాడు నీళ్ళుండి వచ్చును. ఇంగ్లీష్ మీకా 5:2. And then Jesus said, you up there immediately in their meet. Thank you. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఈ పక్కన 2-3 చప్పట్లు తప్ప మిగతా వాడు కొట్టడం లేదు. మీరు కొట్టడమే, ఆనందించడమే.
స్టడీ యూకేజీ. దావీదు పట్నం ముందు నేడు రసగు నీ కొడుకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు లోకమందు 11 For unto even this day in the city of David a Savior which is Christ the Lord. Luke chapter 2 verse 11 verses. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ నిమ్సీ. ఐఎమ్ స్టడింగ్ 6th క్లాస్. లూకా 2వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ దినములలో సెరవలోకమునికై ప్రజాసింఖ్య రాయవలనే కేసులు ఆగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరిద దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసింఖ్య. ఇంగ్లీష్ లుక్ 2 chapter 1-2 verses. And it came to pass in those days that they went out a decree from Caesar Augustus that all the world should be taxed. Thank you. Happy Christmas to all. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ బియా పూర్వ. ఐఎమ్ స్టడీయింగ్ 6th క్లాస్. లోక 2వ అధ్యాయము 11-14 వచనములు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు పొట్టుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన ప్రజలందరికీ భూమి మీద సమాధానం కలుగును కాక అని దేవునికి స్తోత్రగానం చేయుచుండెను. థ్యాంక్ యూ. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ సుమతి. ఐఎమ్ స్టడీయింగ్ 6th క్లాస్. లూకా సువార్త 2వ అధ్యాయం 18-19 వచనాలు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి అయితే మరి మాటలను విని తన హృదయంలో తలపోసుకొచ్చి భద్రం చేసుకున్నాను. ఇంగ్లీష్ లుక్ 2 chapter 18-19 verses. And all they that he had wondered at those things which were told them by the shepherds, but Mary kept all these things and found them in her heart. Thank you. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ముందుగా పర్లోకమున్న తండ్రికి వందనాలు. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ హనీ. ఐఎమ్ స్టడింగ్ 6th క్లాస్. లూకాసు వార్త 1వ అధ్యాయం 28-32 వరకు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటి అని ఆలోచించుకొని చుండగా దూత మరియ భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడెను. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. English Luke chapter 1 28-32 verses. But she was greatly troubled at the saying, and what sort of greeting this might be. And the angel said to her, Do not be afraid, Mary, for you found favor with God. And behold, you will conceive in your womb and bear a son. You just call his name Jesus. He will be the most of the Son, great, high. Thank you. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ క్యాథరిన్ గ్రేస్. ఐఎమ్ స్టడీ 6th క్లాస్. లూకా 2వ అధ్యాయం 4-7 వచనాలు. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టిన వాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా సంఖ్యలో రాయబడుటకు గలీలియాలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను గనుక తన తోల్చూలు కుమారుని కని పొట్టుగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఇంగ్లీష్ లుక్ 2 chapter 4-7 verses. So Joseph also went up from the town of Nazareth in Galilee to Judea to Bethlehem, the town of David, because he belonged to house and line of David. He went there to register with Mary, who was pledged to marriage to him and was expecting a child. She gave birth to her firstborn a son. She wrapped him in clothes and placed him in manger, because there was no room for them in the inn. Thank you. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ లక్ష్మి. ఐఎమ్ స్టడీ 6th క్లాస్. లోకా సువార్త 1వ అధ్యాయం 35 వచనం. దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చిన సర్వోన్నత శత్రుని కమ్మును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇంగ్లీష్ Luke 1 chapter 35 verses. And the angel answered her, The holy serpent will come, open power of the Most High will overshadow you. Thank you. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. మై నేమ్ ఈజ్ సమయ. ఐఎమ్ స్టడింగ్ 6th క్లాస్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 22-23 వచనములు.
అయితే రెక్కలాయి తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలీలియా ప్రాంతంలోకి వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. నజరేయుడు బడినని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగ జరిగింది. ఇంగ్లీష్ Matthew 2 chapter 22-23 verses. But when he heard that Archelaus was taking over Judah in place of his father Herod, he was afraid to go there and being warned in a dream of Galilee. Thank you. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ బ్లెస్సీ. ఐఎమ్ స్టడింగ్ 7th క్లాస్. లోక 2వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకంకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేంకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువుని చూచిరి. వారు చూచి శిశువుని గురించి చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. ఇంగ్లీష్ Luke 2nd chapter 15-18 verses. And it came to pass as the angels were gone away from them into heaven, and the shepherds said to one to another, Let us now go to Bethlehem and see this thing which Lord has made known to us. And they came with haste and found Mary, Joseph, and a baby lying in manger. Thank you. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. మై నేమ్ ఇస్ పవన్ కుమార్. స్టడీ 6th క్లాస్. మత్తయి 2వ అధ్యాయం 5వ వచనం. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎలా అనగా యూదా దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రజలలో ఎంత మాత్రం అల్పమైనవిగావు. ఇజ్రాయేల్ నా ప్రజలు పరిపాలించిన అధిపతుల నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. ఇంగ్లీష్ Matthew 2nd chapter 5 verses. So they said to him in Bethlehem, for Judah written by the prophet. Thank you. వెరీ గుడ్. గాడ్ Happy బ్లెస్ యూ. Christmas. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ విలియమ్స్. ఐఎమ్ స్టడింగ్ 7th క్లాస్. లోకసభతో 1వ అధ్యాయం 28 వచనం. అయితే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నిక్షము ప్రభు నీ తోడే ఉన్నారని చెప్పిన. ఇంగ్లీష్ Luke 1 chapter 28 verses. And he come to sad greeting one the Lord with you. Thank you. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. Merry Christmas. My name is Darshit. I am studying 5th class. She will have a son and he will name him Jesus because he will save his people from his sins. A virgin will become pregnant and he will name Emmanuel, which means God with us. Matthew chapter 1, 21-22 verses. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. My name is K. Harshit Vipul. I am from 3B. A child is born to us, a son is given to us, and he will be our ruler, and he will be called my Wonderful Counselor, Mighty God, Eternal Father, and Prince of Peace. Isaiah chapter 9:6 verse. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ సంజయ్. ఐఎమ్ స్టడీయింగ్ 6th క్లాస్. ఆమె యొక్క కుమారుని కనెను. దావీదు పాటబంధు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన ప్రభు అయిన క్రీస్తు లోక 2:11. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ గుంజాకర్. ఐఎమ్ స్టడింగ్ 7th క్లాస్. లోక 2:10-11 వచ్చిన. అయితే దూత భయపడికి పేరందరికి కలవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియచేసినంత 5 మంది నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంగ్లీష్ Luke 2 chapter 11 verses. For there is born in the city of David a Savior who is Christ the Lord. Thank you. మరి చక్కగా దేవుని యొక్క వాక్యాలు చెప్పినటువంటి ఆ బిడ్డలు క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ లావణ్య. స్టడీ 8th క్లాస్. యెషయా 9:6 ఏలియన్గా మరి శిశువు పుట్టెను, అతను కుమారుడు అనించును, అతని భుజం మీద రాజభారమును, ఆశ్చర్యకర్రు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టెదరు. ఇంగ్లీష్ Yeshaya 9 chapter 6 verse. For to us child is born, to us a son is given, and the government will be on his shoulders, and he will be called Wonderful Counselor, Majesty God, Everlasting Father, Prince of Peace. Thank you. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ రమ్య. మై స్టడీ 8th క్లాస్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19-20 వచనములు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యంగా ఆమెను విననాడు ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచునగా ప్రభుదూత స్వప్నమందు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇంగ్లీష్
Matthew 1 chapter 19 verses. And her husband Joseph, being a just man and unwilling to part her same, resolved to divorce her quietly. Thank you. Very good. God bless you. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ నిక్షిత. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. లూకా 1:30-30 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలిలియాలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్య పేరు మరియా. అయితే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ మాటకు ఆమె బహు తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించకుండా చూడగా దూత మరియా, భయపడకము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. Luke 1 chapter 26-30 verse. In the 6th month, the angel Gabriel was sent from the God to a city of Galilee named Nazareth to a virgin espoused to a man whose name is Joseph, to the house of David, and the virgin's name is Mary. And the angel came in unto her and said that the art is highly favored, the Lord is with thee, blessed art among women. And the angel, when he saw him, he was troubled at his saying, and he cast in her mind what that matter of the salutation that should be. And the angel said, Fear not, Mary, for thou hast found favor with God. Thank you. Very good. God bless you. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ సిరియా. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. మత్తయి సువార్త 2:10-11 వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియా ఆమె శిష్యులను చూసి సాగిలపడి తమ పెట్టెలను విప్పి బంగారు, సాంబ్రాణి, బూలము కానుకలుగా ఆయనకి సమర్పించిరి. ఇంగ్లీష్. మాథ్యూ 2 chapter 10-11 verses. When they saw the stars with rejoiced exceedingly with great joy, and going into the home they said they Mary his mother, and they fell down and worshipped him. Thank you. Very good. God bless you. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ ప్రియాంక. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. లూకా 2:6-9 వారు అక్కడున్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలి చూపులు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపులు పొలంలో నుండి రాత్రివేళ తమ అందరికి వచ్చుచుండగా ప్రభుదూత వారి ఎద్దుకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించునని వారు మిక్కిలి భయపడి. ఇంగ్లీష్. Luke 2 chapter 6-9 verses. And while there were they, the time came for her to give in breath, and in the same rejoice there were shepherds followed, keeping watch over the tank. Very good. God bless you. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ హనీ. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. లూకా సువార్త 18-20 యేసుక్రీస్తు జన్మదినం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియను యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండెను. మరియ భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరిచినలాక ఆమెను రహస్యంగా విడనాడు ఉద్దేశించెను. అయితే అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ప్రభుదూత స్వప్నందు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలనే కలిగినది. Matthew 2 chapter 18-20 verses. Now the birth of Jesus Christ took place in this way. When his mother had been betrothed to Joseph, before they came together, she was found with a baby child. When his mother had been betrothed to Joseph, before they came together, she was found with a baby child. And suddenly an angel appeared to him and saying, David, son of Joseph, don't fear to take your wife Mary as your wife, because he was conceived by the Holy Spirit. Thank you. Very good. God bless you. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ యోగిత. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. యెషయా 9:6 యాలయన్గా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజాల మీద రాజభారం నుండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యగు తండ్రి, సమాధానకర్త అగును అతనికి పేరు పెట్టుము. ఇంగ్లీష్. యెషయా 9th chapter 6 verses. For into has child born, into has upon his shoulder, and name is shall be called Wonderful Counselor, the Matthew, the Prince of the Peace. Thank you. Very good. God bless you. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ బంగారం. ఐఎమ్ స్టడీ 10th క్లాస్. లూకా 2:10-11 అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలబోవు మహా సంతోషకరమైన సువార్త నేను మీకు తెలియజేస్తున్నాను. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టుబడి ఉండటం మీరు చూసిద్దరని వారితో చెప్పాను. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇంగ్లీష్. Luke 2 chapter 10-12 verses. For there is bounty in this day in the city of David
And the angel said to him, Behold, I bring you good tidings of great joy. Thank you. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్. మై నేమ్ ఈస్ సీరియల్ రిషిత. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకై పెట్టి ఉన్నాడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. చెప్పమ్మా, పర్వాలేదు. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ లహారి, స్టడీయింగ్ ఇన్ 10th క్లాస్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. అంతటా ఆ 7 జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి శిశువు విషయమే జాగ్రత్తగా విచారించగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని ఆయనను బెత్లెహేముకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు ముందుగా నడిచాను. ఇంగ్లీష్ మాథ్యూ 2nd chapter 6 to 9 verses. And you, O Bethlehem, in the land of Judah, are by no means least among Joseph, for from you shall come to Judah, who will shepherd my people Israel. Then Herod summoned the wise men secretly and ascertained them from when the star was appeared. After that they sent them to Bethlehem, and saying that when you have found him, give me word that I too come and worship him. After listening to the king, they went on their way. Thank you. Very good. God bless you. My name is Hansi. I am studying 1st class. నీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడిని కొనకూడదు. పైన ఆకాశం అందే కానీ కిందున్న భూమి అందే కానీ దాని కిందున్న నీటి అందే కానీ దేనికి సాగిలపడకూడదు, పూజించకూడదు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. థ్యాంక్ యూ. My name is హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ శైలు. ఐ ఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్. మత్తయి 2వ అధ్యాయం 1 నుంచి 5. రాజైన హేరోదు దినములయందు ఇదే దేశపు బెత్లెహేములో ఎలియనగా ఈదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడున్నారు, తూర్పు దిక్కన మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చుతామని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా విషయము వారందరూ కలవరపడిరి. ఈదుల రాజు పుట్టినవాడు ఎక్కడున్నారు, తూర్పు దిక్కన మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చుతామని చెప్పిరి. ఎలయనగా ఇదే బెత్లెహేములో ఎలయనగా ఇదే దేశపు బెత్లెహేము నీవు యూదా ప్రజలను ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చిన ప్రార్థన ద్వారా వేయబడినదని. ఇంగ్లీష్ Matthew 2 chapter 1 to 5 verses. Now after Jesus was born in the Bethlehem of Judah in the days of Herod the king, behold, wise men from the east come to Jerusalem, saying, where is he who has been born the King of the Jews? For we have his star east come to Jerusalem, east come to worship him. Now so they said to him, in Bethlehem of the for those it is written by the prophet. Thank you. Very good. God bless you. Happy Christmas to all. My name is Ahalya. I am studying 10th class. మత్తయి 1వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైండి ఆమెను అవమానపరచనల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అతడి సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా ప్రభు స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను విడనాడ చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భం ధరించినది, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, ఆమెకి యేసు అని పేరు పెట్టదును. వారి పాపల నుండి ఆయనే రక్షించను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగాను. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరము
ప్రభువు మనకు తోడని అర్థము. ఇంగ్లీష్ Matthew 1st chapter 19 to 23 verses. And her husband Joseph, being a just man and unwilling to put her to shame, divorced her quietly. But as he considered these things, and behold, but as he considered these things, the Lord appeared to him in a dream, saying, Joseph, son of David, do not afraid taking Mary as a wife, for that which is conceived in her holy of the Spirit, and she will bring forth a son, and you shall call his name is Jesus. He will save his people from their sins. So all this was done that it might be fulfilled, which was spoken by the Lord through the saying, the virgin shall be with a child and bear a son. His name is Emmanuel, which was spoken by the Lord. Thank you. Very good. God bless you. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మై నేమ్ ఇస్ చందేశ్. ఐఎమ్ స్టడీయింగ్ 8th క్లాస్. లూకా 1:31-34 వచనములు. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కన్య ఆయనకి యేసు అని పేరు పెట్టెను. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసమును ఆయనకి ఇచ్చాను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలెను. ఆయన రాజ్యముకు అంతము లేనిదై ఉండునని ఆమెతో అనెను. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగని దానిననే ఇది ఎలాగో జరిగినని దూతతో అనును. English, Luke 1st chapter 31-34 verse. And behold, you will conceive in your womb and bring forth a son, and shall call his name Jesus. He will be great and the Son of the Highest, and the Lord God will give him the throne of his father David. And he will reign over the house of Jacob forever, and there is no end for his kingdom. Then Mary said to the angel, how can this be, since I don't know man? Thank you. God bless you. Very good. My name is Ganesh. I am studying 9th class. Luka 2:8-12 ఆ దేశంలో కొందరు గొర్రెల కాపులు రాత్రి వేళ ఉండి తమ పొలంలో రాత్రి వేళ తమ మందని కాచుకుని చుండగా ప్రభుదూత వారి ఎద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత భయపడి, ప్రజలందరూ కలగబోవు మా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయబోతున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు ఒక శిశువు పొత్తుగొడ్లతో చుట్టబడి ఒక తట్టులో పండుకొని ఉండుట మీరు చించుతారని చెప్పాను. Luke 2 chapter 11-12 verses. For there is born to you the city of David, a Savior who is Christ the Lord. And you will be the sign to you. You will find a baby wrapped in cloths lying in a manger. Thank you. Very good. God bless you.